मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। పకేలా నువ్వు ఎందుకు ఇలా చేసావు? నేను ఫుట్బాల్ ఆడదామని చెప్పాను కదా, నువ్వేంటి బాస్కెట్బాల్ ఆడుతున్నావు? ఒకే సమయంలో 2 గేములు ఆడితే ఎలా ఉంటుందని ఆడాను, ఇంకేమీ లేదు. ఇదిగో నీ వల్ల అయితే ఇప్పుడు నా గోల్ని అడ్డుకొని చూడు. పకేలా నేను నీ మిత్రుడినే కదా, ఎందుకు నువ్వు శత్రువుతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు? నేను నిన్ను గోల్ని అడ్డుకోమని చెప్పాను. నేను చెప్పగానే నువ్వు వెళ్ళి గోల్ని అడ్డుకోవాలి. వెళ్ళి గోల్ని అడ్డుకో. ఏంటి, ఓకేనా? ఫుట్బాల్ ఆడదామని హాకీ ఆడుతున్నావు? ఏం లేదు, ఒకే సమయంలో 2 గేములు ఆడదామని ఆలోచించాను, అందుకే ఇలా చేశాను. నువ్వు ఇలాగే ఆడాలన్నావుగా. హే పకేలా, నువ్వేంటి చీటింగ్ చేస్తున్నావు? నీకు గేమ్ రూల్స్ తెలుసా తెలీదా చెప్పు? నాకు అన్ని గేముల్లోని రూల్స్ బాగా తెలుసు. నువ్వు వెళ్ళి బాల్ ని తీసుకురా. కుదరదు, ముందు నువ్వు వెళ్ళి బాల్ తీసుకురా, ఆ తర్వాత నేను తీసుకొస్తాను. ఓ, నేను వెళ్ళి బాల్ తీసుకురావాలా? సరే, మన ఇద్దరం రేస్ పెట్టుకుందామా? వెరీ గుడ్, నువ్వు గెలిచావంటే నేనే వెళ్ళి బాల్ తీసుకొస్తాను. దీనికి నాకు సమ్మతమే. ఖచ్చితంగా ఇందులో నేనే గెలవబోతున్నాను, చూద్దామా? సరే పద, రేస్ పెట్టుకుందాం. ముందు వెళ్ళి బాల్ ఎవరు తీసుకొస్తారో చూద్దాం. ఇది కూడా మంచి ఐడియాలానే ఉంది. రెడీ, స్టడీ, 1 2 3 గో. థ్యాంక్ యూ. వెల్కమ్. నేను నీ కళ్ళ కనిపిస్తున్నానా? మీరేమైనా భూతాలా నా కంటికి కనిపించకుండా వెళ్ళడానికి? నువ్వు బాగానే చెప్పావు, మేము భూతాలమే. చూడ్డానికి మీరిద్దరు చిన్నపిల్లలాగా ఉన్నారు. ఏంటి చిన్నపిల్లలు అంటున్నావు? చెప్పాం కదా మేము భూతాలమని, నమ్ము. మేము ఇద్దరం భూతాల ప్రపంచం నుంచి వచ్చాము. అక్కడ ఉండి ఉండి మాకు బోర్ కొట్టింది, అందుకనే కింద లోకానికి వచ్చి మేము ఎంజాయ్ చేస్తున్నాం. వచ్చి అప్పుడప్పుడు ఇలా ఆట ఆడి మేము కూల్ అవుతాం. ఎవరైనా ఇబ్బంది పెడితే చెప్పు, వాళ్ళకి మేము బుద్ధి చెప్తాం. చింటూ అనేవాడు మా క్లాస్మేట్, ఎప్పుడు నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏంటి, నా పేరు చెప్పి పిలిచేంత ధైర్యమా? లేదు, నేను ఊరికి ఆడుకుందామని నేను పిలిచాను అంతే. నన్ను వాడుకోవడానికి పిలుస్తావా? నేను అసలు రాను. నువ్వు ఆడుకోవడానికి పిలిచినా చదువుకోవడానికి పిలిచినా నేను రాను. నేను రానని తెలిసినా కానీ నువ్వు పిలుస్తున్నావు కదా. అందరితోనే మంచిగా ఉండాలి కదా, ఎందుకని ఇలా చేస్తున్నావు చింటూ? నేనే ఈ స్కూల్కి రాజుని. ఇక నుండి నా దగ్గరకు వచ్చి నువ్వు ఇలా చేస్తావా? లేదు, నేను అలా చేయలేను. ఇలా చూడు చింటూ, నేను నీతో ఇక మాట్లాడను. నేను ఇంక అసలు చూడను, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు మంచి వాడిలా ఉండి ఏం సాధించావు? నన్ను కూడా ఫ్రెండ్లీగా ఉండు, మంచిగా మారని చెప్తున్నావు. ఇక్కడ ఏం చేయాలో ఏం చేయకూడదో నేనే చెప్తాను. అది నాకు నువ్వు చెప్పే అవసరం లేదు, సరేనా? నేనే ఈ స్కూల్కి రాజుని. ఇంకెప్పుడైనా నా జోలికి వస్తావా? సైలెంట్ గా ఉంటాను. గుడ్ బాయ్. ఈ స్కూల్లో నువ్వు బాగా చదువుకోవాలంటే మంచి పిల్లోడ్లా ఉండు. నా జోలికి రావద్దు. నా మీద ఎప్పుడు నీకు భయం ఉండాలి. మా అమ్మ నాన్నలతో చెప్దామనుకుంటే వాడిని వాళ్ళు తప్పుగా అనుకుంటారు. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ వాడిని చెడ్డవాడిగానే చూస్తారు. అందుకే నేను ఎవరికీ చెప్పలేదు. ఎగ్జామ్ లో వాడు కాపీ కొట్టి రాస్తాడు. రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకున్న వాళ్ళని చూసి రాసి వాడు పాస్ అయిపోతాడు. అతను ఆ తప్పు చెయ్యకూడదు. నువ్వేమి టెన్షన్ పడకు, అది మేం చూసుకుంటాం. మేము నీకోసం చేసే ఈ సాయానికి ధన్యవాదాలు ఆశించాం. ఇలా చూడు, ఎగ్జామ్ కి నువ్వు బాగా చదువుకో. తన తప్పు తనకి ఎలా తెలియజేయాలో మాకు బాగా తెలుసు. మీరిద్దరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నీకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ మీరు ఇది ఎలా చేయగలరు? నేనే తకేలా, ఇంకా నేనే పక్కేలా. మేం మిత్రులకి మిత్రులం, కానీ చెడ్డ వాళ్లకు భూతం. మేమికపై నీతోనే ఉండబోతున్నాం, కాబట్టి నువ్వు దేనికి దిగులు పడకు. నేను చెప్పింది కరెక్టేనా? అవును పకేలా, ఇక మీదట వాడి వల్ల నీకు ప్రాబ్లం రాదు. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు బాగా చదవాలనే కదా ఆశపడుతున్నావు. కానీ మీరు ఎవరు? ఈయనే మా భూతం బాస్. మా బాస్ ఇతనే మిత్రమా. ఇకపై చింటూ గురించి నువ్వేం దిగులు పడక్కు, సరేనా? తకేలా పకేలా, జామ్ జామ్ డామ్ డామ్ మేమిప్పుడు మారబోతున్నాం. త్వరగా మాస్టర్ వచ్చే లోపు నాకు ఆన్సర్లన్నీ చూపించు.
హో హా ఏమైంది చింటూ? ఆన్సర్ చూపిస్తున్నాను కదా, త్వరగా రాయ్. ఆన్సర్ నేను ఎప్పుడో రాసేసాను, కాబట్టి నువ్వు నాకు ఇంకో ఆన్సర్ చూపించావంటే చాలా బాగుంటుంది. హా, నేను అలాగే రాసేస్తాను. హా హా సార్, నేను ఈ ఎగ్జామ్ రాయలేను. నేను వెళ్తున్నాను, నాకు భయంగా ఉంది. నువ్వే నన్ను ఏదో ఒకటి చేసి నన్ను ఎగ్జామ్ రాయనివ్వకుండా చేసావు. నేనేం చేశాను? నేనేమి చేయలేదు. నువ్వు అడిగిన ఆన్సర్ నేను చూపించానంతే, అంతకన్నా నేనేమీ చేయలేదు. నువ్వే ఆలోచించు. నేను ఇప్పుడు ఎలాగైనా ఎగ్జామ్ లో పాస్ అయిపోవాలి. నీ పేపర్ ని నేను నా పేపర్ గా మార్చేస్తాను, నా పేపర్ ని నీ పేపర్ గా మారుస్తాను. నేను ఈ స్కూల్ కి రాజుని. నీ ఆటలు నా దగ్గర పని చేయవు. ఏమైంది? ఎందుకని అందరు నన్ను చూసి నవ్వుతున్నారు? నువ్వేవి రాజువి కావు. మిగతా వాళ్ళ ఆన్సర్ చూసి రాసే దొంగవి. చాలా థ్యాంక్స్. నీకు ఎగ్జామ్స్ అన్ని అయిపోయాయా లేదా ఇంకా ఉందా? రేపేం చేయమంటారు? ఎగ్జామ్ ఉంది. వాడు చెప్పాడు కదా నీ పేపర్ ని ఎక్స్చేంజ్ చేస్తానని. రేపు అదే జరుగుతుంది, చూసుకో. రాయి, అన్ని ఆన్సర్ని కరెక్ట్ గా రాయి. నాకు A+ గ్రేడ్ రావాలి, సరేనా? నీకు తెలిసిన అన్ని క్వశ్చన్లు రాసేసాయి. అది కాకుండా ఒక డయాగ్రామ్ కూడా వదలకుండా డ్రా చేయి. నేనిప్పుడు హాయిగా ఉంటాను. ఒక ఆన్సర్ కూడా రాయాల్సిన అక్కర్లేదు. నువ్వు రాస్తున్న ఆన్సర్ నీ పేపర్ లోనే ఉండాలి. పక్కన ఉన్న వాళ్ళ పేపర్ తీయకూడదు, అది తప్పు. ఎవరు 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 ఇప్పుడు మాట్లాడింది? ఎవరు చెప్పండి. తను బాగా కన్ఫ్యూజ్ చేశారు. ఇప్పుడు అతను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు. వాడిని చూస్తుంటే నవ్వు వస్తుంది. ఇక అంతా మారుతుంది. నీ పేపర్ నా పేపర్ అవుతుంది. నువ్వు ఏం బొమ్మ వేశావు? లేదు, నేను మిమ్మల్ని డ్రా చేయలేదు. అది నా పేపరే, కానీ అందులో అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. నన్ను వదిలేయండి. నువ్వు ఇందులో ఏం ఆన్సర్ రాశావు? ఇదేంటి తప్పురానా? నేను రాలేదు, వాడే రాశాడు. నోరు మూసుకో, ఇది నీ హ్యాండ్ రైటింగే. నేను ఆన్సర్ షీట్ ని మార్చి పెట్టాలని అనుకున్నాను, కానీ ఎలా హ్యాండ్ రైటింగే మారిపోయింది. నోరు మూసుకో, రా ప్రిన్సిపల్ ఆఫీస్ కి వెళ్దాం. సార్, నన్ను వదిలేండి సార్. నేను ఇంకెప్పుడు ఇలా చేయను సార్. ఆగు. నిన్న ఈ రోజు ఎగ్జామ్ వల్ల అసలు ఏం జరిగింది? నాకేం తెలీదు. నువ్వే కదా ఆన్సర్ చూపించమన్నావు. కానీ ఆ తర్వాత నన్నెవరో కొట్టారు, నాతో ఎవరో మాట్లాడారు.
నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. అవేవి అక్కర్లేదు చింటూ. ఇక నుండి నువ్వు మంచివాడిలా ఉంటేనే చాలు. ఇక నుండి మారిపోతాను, మంచివాడిలా ఉండిపోతాను. ఇక నేను నిన్ను ఇబ్బంది పెట్టాను, మనిద్దరు ఫ్రెండ్స్ గా ఉందాం. ఇక నుండి నేను ఖచ్చితంగా నీ పేపర్ చూసి రాయను. నేను ఇక నుండి ఏ విషయం మీద నేను తిట్టను. నువ్వు నాకు ఎప్పటికీ ఫ్రెండ్ గా ఉండు. నువ్వు నన్ను ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తావా? ఖచ్చితంగా. ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసేసాం. ఆ తర్వాత మనకేం పనులున్నాయో అవే మనం వెళ్ళి చూసుకోవాలి. బాస్, పక్కనే ఉన్న ఒక గ్రామంలో రాబోయే అమావాస్యకి భూతాలకి భోజనం పెడతారు. అక్కడ ఉన్న వాళ్ళే దీనికి ఏర్పాటు చేస్తారు. మనం తప్పకుండా అక్కడికి వెళ్ళాలి. మనకి ఇది ఒక మంచి విందని నేను అనుకుంటున్నాను. మనం అందరం కలిసి వెళ్దాం, ఏమంటారు బాస్? నువ్వు చెప్పావు, నీ ఆశని నేను నెరవేర్చొద్దు. పద వెళ్దాం.